బీహార్లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఫోన్లో రవికిరణ్. ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో ఏదైతే ఎన్కౌంటర్ చోటు చేసుకుందో ఆ ఎన్కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి దండకార్యం అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను ఆయనంతా కూడా ఆయన పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయన మృతి చెందడంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు పోలీసులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సంబంధిత ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అయితే తనిఖీలు ప్రారంభించారు. ఇటు ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు వెంకటాపురం కావచ్చు, అలాగే చెర్ల బోర్డర్ ఏరియాలు కావచ్చు, అలాగే ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు. దామోదర్ చాలా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. మావోయిస్టులకు సంబంధించి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం 50 లక్షల రివార్డు కూడా ఉన్న నేపథ్యంలో ఏదైతే 18 మంది మృత్యువాత పడ్డారు పోలీస్ కాల్పుల్లో, ఆ కాల్పుల్లో దామోదర్ చనిపోవడంతో అతను స్వస్థలం ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అతని సానుభూతి పరులు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వస్తున్న పరిస్థితి కనపడింది. గత కొన్ని రోజులుగా కూడా అతను ఇంటికి రావాలని ఆమె తల్లి కూడా పోలీసులు ఎదుటనే కబురు పెట్టడం జరిగింది. అది కూడా వైరల్ గా మారింది. మనం హెచ్ఎంటీవీలో ఎక్స్క్లూజివ్ కూడా అది వేయటం జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న మొన్న జరిగిన కాల్పుల్లో 18 మంది మృత్యువాతలో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒక అగ్రనేతగా ఉన్నటువంటి బడే చొక్కారావు మృతి చెందడం పట్ల కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే ప్రకృతి సంపదను దోచుకునే విధంగా పోలీసులు ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికే మావోయిస్టులు లేఖలు కూడా విడుదల చేశారు. దీనికి ప్రతీకారం కూడా తీర్చుకుంటామని మేధావులు, రచయితలు కూడా దీనికి సపోర్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ములుగు జిల్లా కావచ్చు, అలాగే వాజేడు వెంకటాపురం ప్రాంతం కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలు ఏవైతే ఈ ప్రాంతాల్లో మరొకసారి మావోయిస్టులు అలజడి రేకెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నివేదికలో పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వెహికల్స్ తనిఖీలు చేయడంతో పాటుగా కూంబింగ్ కూడా ముమ్మరం చేశారని చెప్పొచ్చు. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.